ముగిస్తున్నా. ఇది చెప్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కొత్త సంవత్సరం అంటే కొత్త సంవత్సరం అన్నప్పుడు మనం ఎలా ఉండాలి? హల్లెలూయా. కొత్త సంవత్సరం అన్నప్పుడు ఈరోజు ఏంటియా? నూతన సంవత్సరం అంటారు కదా. నూతన సంవత్సరం అంటే 2024లో స్టార్టింగ్ జనవరి 1వ తారీఖు అంటారు కదండి ఫస్ట్. అప్పటి నుండి ఈ 25 1వ తారీఖు వరకు మనం చేసిన తప్పులే కావచ్చు, సమస్యలే కావచ్చు, ఇరుకులే కావచ్చు, ఇబ్బందులే కావచ్చు, ఎన్నైనా కానీ ఉంటే ఈరోజు మనం అన్ని ఏం చేయాలని వదిలిపెట్టుకోవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ రోజు నుండి ఒక మాట ఉంది సరే. 11వ కీర్తనల గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం ఒక మాట మాట్లాడు సరే, ఏమనుకోకండి. దావీదు రాసిన కీర్తనల గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం. యెహోవా శరణుజొచ్చి ఉన్నాను. 11వ అధ్యాయం 1వ వచనం. యెహోవా శరణుజొచ్చి ఉన్నాను. కీర్తనల గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనం. పక్షివాలే నీ కొండకు పారిపోము. ఓకే, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అది ఇదే వీక్షణము ఒక మాట ఉంది. యెహోవా సింహాసనం మీద ఉన్నాడు, ఆయన అత్యున్న సింహాసనమై అందరూ చూస్తానట కదా. హల్లెలూయా, తండ్రి గారు తల్లి, హల్లెలూయా. యెహోవా పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఎక్కడ ఉన్నాడు ఆయన? ఆయన మీ అందరినీ కన్నులారా చూస్తున్నాడు. ఈ రోజు ఇక్కడ ఏమేమి చేస్తాను ఇక్కడ. హల్లెలూయా. 2024 నుండి 25 వరకు మీరు ఏమేమి చేస్తారని ఇక్కడ చూస్తానంట. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనం మీద ఎవరు చూస్తానట? నరులు అంటే మన అందరం, నన్ను కూడా చూస్తాను ఇక్కడ. హల్లెలూయా. అంటే మనం చేస్తున్న కష్టాలు, నష్టాలు, సమస్యలన్నీ ఈ రోజు నుండి దేవుని సన్నిధిలో ఇడిచిపెట్టాలని ఈ మాటలు నేను ముగిస్తున్నా. హల్లెలూయా.